ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोक माता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः हरि ओम जय ఉరుకుదన స్వామి నమో నమః. ఏమన్నా నిన్న తెలంగాణ ఎలక్షన్ చూసినాం. రిజల్ట్ ఏమి? కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు చేసిన పని పొరపాటు వల్లే ఇవన్నీ సమస్యలు. ఎందుకంటే ఏదైనా కానీ నియంతృత్వము తర్వాత దొరల పాలనలాగా ఏదో మేమే వేలుతున్నాం అట్లా రాజ్యపాలన చేసినట్టు ఇట్లా విచ్చిలివిడిగా తయారైతే మా నాన్న యుగంలో మీరు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మీరు అనుకునేవి ఏం జరుగునా మా నాయన అనుకునే వాటిని గెలిపిస్తాడు. కాంగ్రెస్ని గెలిపించడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కదా వాళ్ళు, మళ్ళీ వాళ్ళు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఇంకోటి రాబో రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద కాంగ్రెస్ వచ్చే సూచనలు లేవు. ఎందుకంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ చూసినాము, రాజస్థాన్ చూసినాము, ఛత్తీస్గఢ్ చూసినాము. ఇవన్నీ మనము వీళ్ళే లీడింగ్లో ఉంది ఇప్పుడు బీజేపీ. అంటే మన దేశం మొత్తం మీద మళ్ళీ బీజేపీ గాలే వేస్తుంది, బీజేపీ వస్తుంది. కానీ కాంగ్రెస్కి ఏమాత్రం సూచన కనపడడం లేదు. వీళ్ళు తెలంగాణ వాళ్ళు అంటారు ఇది జోడో యాత్ర వల్ల ప్రభావం పడింది. అంటే జోడో యాత్ర ప్రభావం పడితే రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా రావాలా. ఎందుకు రాలేదంటే ఛత్తీస్గఢ్ ఎందుకు రాలేదంటే ప్రభుత్వంలో ఉండి కూడా కూలిపోయినాయి. ఇక్కడ వ్యతిరేకం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మైనారిటీ డిక్లరేషన్ అనేది ఒక మైనస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్ ఇది. వాళ్ళు ఎంతసేపు ఉన్న సెక్యులర్ అనే పదాన్ని వదిలేసి ఒక మైనారిటీ వర్గాన్ని పట్టుకోవడం పెద్ద పొరపాటు. నువ్వు హిందువుల్ని చాలా తక్కువ అంచనేస్తున్నారు. మీరు హిందువులు వ్యతిరేక ఓటు చీల్చుకుంటున్నారు. మీరంతా మీరే హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సమానంగా ఇస్తూ అందరినీ సమానంగా చూసుకునేటట్టు ఉంటేనే మీకు రాజ్యం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ హిందుత్వ పార్టీ అంటారు, కానీ వాళ్ళు అంతా సమానంగా చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు 10 ఏళ్ళైనా మళ్ళీ ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. ఒకవేళ మైనారిటీలు వ్యతిరేకమైన మిగతా వర్గాలకు కూడా అర్థమైపోయింది. వీళ్ళు దేశంలోనే దేశ అభివృద్ధి కానీ సంరక్షణ కానీ ఇంతవరకు 10 ఏళ్ళలోనే ఒక బాంబు దాడి కూడా జరుపుకోకుండా మంచి ప్రగతిలో పోతున్నది. అన్నింటిలోనూ కూడా మంచి వస్తుంది. కాబట్టి ఇంక నెక్స్ట్ కూడా భారత జనతా పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ రావడానికి కారణం ఏమంటే ఒకప్పుడు 2019 ఎలక్షన్లోన మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాడు కదా చంద్రబాబు నోడిచ్చి కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ జగన్ కానీ కలిసి చంద్రబాబుని జైలు వేసింది అందరికి తెలుసు. ఇవన్నీ తెలుసు అనమాట. కానీ భగవంతుడు ఉంటాడు కదా, ధర్మం అనేది చూపిస్తాడు. ఇప్పుడు రివర్స్ మీకు వస్తుంది. ఇప్పుడు రాబో రోజుల్లో జగన్ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. రాబో రోజులు మీరు కూడా రాసి పెట్టుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా ఇవి రిపీట్ అవుతాయి. మీరు ఊరికే ఊహలో తెలియద్దండి. ఇక్కడ వీరభద్ర స్వామి ఉన్నాడు. ధర్మానికి పట్టుకున్న వాళ్ళకే వెలుగుతారు, అధర్మం పట్టుకుని నలిగిపోతారు. సందేహం ఏం అవసరం లేదు. ఇది వీరభద్ర యుగం. ఇది మంచి వాళ్ళకి మంచి దినాలు ఉంటాయి, దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. ఏ ఆటలు సాగువింగా మీకు అధికారం ఉందని మదం ఎక్కి పిచ్చిలు విడిగా తయారైతే మా నాయన వీరభద్ర శీలస్తానన్న. ఇది శివుని భూమి. ఇది శివుడు రక్షణగా వీరభద్ర స్వామి నడిచినాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలా? కరోనా వచ్చినప్పుడే అర్థం కావాలా. మీ జీవితాలు ఏమని చూపించినాడు. ఇంకా మా ఇలా ఉండి మీరు ఇట్లే ఉంటాం ఇట్లే చేసుకుంటుంటామంటే ఏ మాటలు సాగు. ఎప్పుడు శరీరాలు నశిస్తావో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎగురుతాడో తెలియదు, ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది ఒక పెద్ద గుణపాఠం. ఇది కేసీఆర్ ఓటమి కాదు. ఇది అవినీతి పాలనకి పిచ్చిలు పెడతానికి ఇష్టమన్నట్టు ప్రజలు ఏదో అమాయకులు అనుకుంటున్నారు. మా ప్రజలు చైతన్యవంతులు అయినా అన్న ఎవరిని ఎప్పుడు కూర్చోబెట్టాలో వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల మీద ఎప్పుడైంది మీకు అన్నీ అర్థమవుతాయి. ముందుకి ఎవరు గెలుస్తారో ఏం లేదో అన్నీ ముందుకు కాలం సమాధానం చెప్తుంది. ఇంకోటి వస్తుంది. మేము ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది సోషల్ నెట్వర్క్ వైఎస్ఆర్పీ ద్వారా ఇప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు కొంటారు అని ఇట్లా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? డబ్బు ఉంటే కొంటారనుకుంటే అన్ని సమయాలు మీవే ఉంటావా? న్యాయ వ్యవస్థ ఉంది, రాజ్యాంగం. ఏం భారత రాజ్యాంగం అంత అమాయకంగా కనపడుతుందో? ఏదో మీకు నచ్చిన వ్యక్తులు కొంతమంది ఏదో లొసుగులు ఇచ్చినందుకు మొత్తం న్యాయ వ్యవస్థ ఆడుకుంటున్నాం అనుకుంటున్నారు. మా సిబిఐలో నడిపించవచ్చు. కానీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది కదా చంద్రబాబుకి. సుప్రీంకోర్టు ఉంది. ఇంకా అత్యున్నత న్యాయస్థానం ఇప్పటి వరకు ధర్మం కాపాడుతున్నది న్యాయస్థానాలు ఉండవు. కాబట్టి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి బయటికి తీస్తూనే ఉంటాడు, నాకు రక్షిస్తుంటాడు. మీకు అవకాశాలు ఇచ్చినాడు, మీరు వినియోగించుకున్నారు లేదో కాలం సమాధానం చెప్తుంది. ప్రజలకి అభివృద్ధి చేసినామంటారు. ప్రజల దగ్గర పోతే అర్థమవుతుంది. నెక్స్ట్ ఓట్లతో చెప్తారు, ఓటేసి చెప్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అన్న. ఒక అనవసరంగా రెచ్చగొట్టుకుంటా వ్యక్తిగత దూషణ చేయకుండా అసంగా సైలెంట్గా మీ పనులు మీరు చెప్పుకొని ఓటుకి వెళ్ళండి. ఇంకా 4-5 నెలల ఎలక్షన్ కూడా ఉన్నాయి. కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ కొంటాడు. ఏం డబ్బులు పెట్టి కొనడం అంటే అంత వ్యభిచారాలు అనుకుంటారు ఎమ్మెల్యేలు అంటే. ఇవన్నీ ఆటలు సాగునన్న రాబో రోజుల్లోన
ఎవరన్నా పొరపాటున అక్కడ పోతే పార్టీకి మార్చుకుంటే జీవితాంతం కాల నిషేధం ఉంటుంది, ఇంకా రాజకీయ నిషేధం, ఇటువంటి రాజ్యాంగం వస్తుంది. ఇంకా ఒక కేసు ఉంటే కూడా ఒక ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రి కానీ పోటీ ఉండదు, ఒక కేసు కూడా ఉండకూడదు. ఒక పిల్లోనికి ఉద్యోగం రావాలంటే కేసు ఉంటే ఉద్యోగం రాకుండా చేస్తే మీరేం స్పెషల్? మీరు రాజకీయ నాయకులు, మీకు కూడా ఒక కేసు ఉంటే కూడా ఉద్యోగాలు ఉండవు. ఇవన్నీ మన ఆయన చట్టాల్లో వస్తానన్న ముందు రాజ్యాంగం ఇవన్నీ అర్థమవుతాయి. మీరు అక్కడి నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సపోర్ట్ చేసి ప్రభుత్వాలు కూలు చూస్తే దానికి కఠినమైన నిర్ణయాలు ఉంటారన్న రాజ్యాంగంలో అవన్నీ తెస్తాడు. స్పష్టంగా చేయండి, వెలగండి. ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ అక్రమ సంపాదన చేయకుండా నీతి నిజాయితీతోన మీకు ఇస్తారు కదా జీతం, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ముఖ్యమంత్రికి కానీ, ఆ జీతాలతో బతకండి. విచ్చిలివిడిగా అవినీతికి పాల్పడితే మన ఆయన ఉంటాడు వీరభద్రుడు, శీలిస్తాడన్న జాగ్రత్త. జయ వీరభద్రుడు నమో నమ. లోకమాత పిత పార్వతీ పరమేశ్వర. ఓం నమ శివారి. ఓం